సిసిసి కరోనా కాలం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ముందుగా ఈనాటి విశేషాంశాల జోలికి వెళదాం. దాదాపు 65 రోజుల విరామం తర్వాత రేపటి నుంచి మళ్ళీ ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కబోతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల ఒక్క విజయవాడ, విశాఖపట్నం సిటీ సర్వీసులు తప్పించి తక్కిన రాష్ట్రంలో అన్ని డిపోల నుంచి, అంటే పరిమితంగా మొత్తం అన్ని సర్వీసులు కాకపోయినా పరిమితంగా అయినా సరే అన్ని డిపోల నుంచి సర్వీసులు నడపాలని నిర్ణయించారు. దీంట్లో కూడా సీట్లు తగ్గించడం, బస్సు కెపాసిటీని బట్టి సీట్లు తగ్గించడం, అలాంటివన్నీ అలాగే 49 ఉంటే 40 ఉంటే దాన్ని 30 చేయడం, 50 ఉన్న దాన్ని 35 చేయడం, ఇలాంటివన్నీ సీట్లు తగ్గించడం, ప్రత్యేక సీటింగ్ అరేంజ్మెంట్లతో ఒకరికొకరు తగలకుండా ఉండేలాగా, ఇది అన్ని సర్వీసులకి కూడా అది వర్తించేలాగా, ఆర్డినరీ బస్సుల్లో కూడా 35 మించి 40 మించి ఉండకుండా ఉండేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అలాగే వీలైనంత వరకు ఒకరికొకరు టచ్ కాకుండా ఉండేలాగా, కండక్టర్తో కూడా ప్రమేయం లేకుండా ఉండేలా నడపడం ఎలాగా అనే విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. అలాగే టికెటింగ్ విషయంలోనూ, డబ్బులు మార్పిడి విషయంలోనూ చిల్లర ఇలాంటివి లేకుండా వీలైనంత వరకు ఈ డిజిటల్ పేమెంట్స్కి ఎంకరేజ్ చేయడానికి కూడా ఆలోచనలు చేస్తున్నారు. అలాగే అన్ని బస్సుల్ని అప్పటికప్పుడు శానిటైజ్ చేయడం, బస్సుల్లో ఈ క్రిమిసంహారక మందులు పిచికారీ చేయడం, పరిశుభ్రంగా ఉంచడం, ఇలాంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. వీటికి తోడు ప్రతి బస్ స్టాండ్లోనూ ఈ మాస్కులు అందుబాటులో ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అందుచేత తిరిగి ఎంతో కొంత మాత్రంగానైనా సరే సర్వీసులు రేపటి నుంచి మొదలవుతాయి. డిమాండ్ బట్టి అలా పెంచుకుంటూ వెళ్తారు. వీటికి తోడు అన్నింటికి ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆర్టీసీ బస్సు వచ్చింది కదా అని చెప్పి చిన్నపిల్లలతోటి, వృద్ధులతోటి ప్రయాణాలు చేయొద్దు అన్నది ఆర్టీసీ వారు చెప్తున్నారు. మనం కూడా గ్రహించాల్సింది, గమనించాల్సింది అదే. ఎందుకంటే ఈ కరోనా వెళ్ళిపోయింది, కరోనా లేదు అని అనుకోవడానికి లేదు, ఇంకా మనం అందులోనే ఉన్నాం. పైగా ఇప్పుడు మనం చూస్తుంటే దేశంలో ఇవాళ చాలా రికార్డు స్థాయిలో 5,000కు పైబడి, 5,400కు పైబడి కేసులు ఒకే రోజున కొత్తగా వెలుగులోకి వచ్చాయి. చేత ఈ ఉధృతి అయితే తగ్గలేదు. మనం అలవాటు పడిపోయాం కాబట్టి దాని గురించి మాట్లాడుకోవడం తగ్గించాం, కొంచెం అలవాటు పడ్డాం. అలా అలవాటు పడిన వ్యవస్థతోటి కొంతకాలం ప్రయాణం చేయాలి. మన జాగ్రత్తలో మనం ఉంటే అది మన దగ్గరికి రాదు. అందుచేత అత్యవసరం అయితేనే ప్రయాణాలు చేయండి. అనవసరపు ప్రయాణాలు, బస్సు వచ్చింది కదా అని చెప్పి మండపేట వెళ్ళొద్దాం, బస్సు వచ్చింది కదా అని చెప్పి ధవళేశ్వరం వెళ్ళొద్దాం అని అనుకోకండి. వీలైనంత వరకు తగ్గించుకోండి. వృద్ధులు ఇళ్ళకి పరిమితం అయితేనే మంచిది అన్నది ఇక్కడ వరకు. ఇక సౌత్ సెంట్రల్ రైల్వే విషయానికి వస్తే, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్లో ఈరోజు ఆర్బాట్ అంటే రైల్ బోట్ అని చెప్పి ఏదో రాబోట్ లాంటిది అనమాట. ఇది ఒక పరికరాన్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేసి తయారు చేసి దీన్ని ఇవే రోజు ఆవిష్కరించారు. ఇది ఒక నర్సింగ్ సర్వీసెస్ అన్నీ కూడా, డాక్టర్ నర్సింగ్ సర్వీసెస్ అన్నీ కూడా అందిస్తుంది. ఈ పేషెంట్ల దగ్గరికి నేరుగా డాక్టర్తో పరిచయం అక్కడ లేకుండా, కాంటాక్ట్ అవసరం లేకుండా, ఇదే వాళ్ళకి సమయానికి అక్కడ కూర్చుని లోపల నుంచి డాక్టర్గా ఆపరేట్ చేస్తే ఇది అక్కడికి నడుచుకు వెళ్ళి ఆ పేషెంట్ బెడ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మందులు అందించడం, వాళ్ళకి డైట్ అందించడం, అలాగే వారి డౌట్స్ ఏమైనా ఉంటే అటు ఇటు దృశ్య మాధ్యమం ద్వారా డాక్టర్ గారు ఆ గదిలోంచి చూస్తారు. తెర మీద ఇక్కడి నుంచి పేషెంట్ కనబడతాడు. వాళ్ళతో చూసి వాళ్ళ డౌట్స్ అనేది కూడా క్లారిఫై చేయడం, ఇలాగా చేసే సేవలు సర్వీస్ చేయడానికి ఇది ఒక రకమైన మంచి సపోర్టింగ్ మిషన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇంచేత కొత్తగా కేసులు రావడానికి అవసరం లేకుండా అందరికీ రక్షణ కల్పించే విధంగా ఒక రకంగా వైద్య సేవల్లో ఉండే వాళ్ళకి కూడా చాలా ఉత్తమమైన పరికరంగా దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని ఈరోజు ప్రవేశపెట్టారు. ఇవి మన వీటికి సంబంధించి మన రాష్ట్రం వరకు విషయాలు. ఇక దేశం వరకు విషయానికి వస్తే, మన దేశం ఈవేళ ఈ అనేక సందర్భాల్లో ఆఫ్ఘనిస్తాన్, ఆఖరికి పాకిస్తాన్ అడిగితే పాకిస్తాన్ కూడా మందులు ఇచ్చిందని చెప్పుకున్నాం. 30 దేశాలకు పైగా కరోనా వచ్చిన కొత్తల్లో హైడ్రాక్సిక్లోరోక్విన్ మందు అడిగితే అందరికీ సప్లై చేసింది. అలాగే ఇప్పుడు ఈ యునైటెడ్ నేషన్స్లో రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ అని చెప్పి ఒకటి ఉంది. ఆ ఏజెన్సీకి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితిలో ఉన్న ప్రత్యేక విభాగానికి పాలస్తీనా శరణార్థుల సహాయార్థం, అంటే పాలస్తీనా శరణార్థులుగా ఉండిపోయిన వారి కోసం, వారికి సంబంధించిన ఈ కోవిడ్ రక్షణ చర్యలు, కరోనా వైరస్ నుంచి వాళ్ళకి రక్షణ చర్యల కోసం, శరణార్థుల కోసం ఇండియా ఈరోజు $2 మిలియన్ అంటే $20 లక్షల అంటే మన రూపాయల్లో 15 కోట్ల రూపాయలని వారికి సాయంగా అందించింది. అది ఈరోజే చేసింది. ఇక మనం చూస్తున్నాం, చైనా విషయంలో చూస్తుంటే చైనాకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవహారానికి ట్రంప్ గారితో సహా అందరూ విమర్శించడం. చైనా ఇవాళ ఈ కోవిడ్ కరోనా వైరస్ రక్షణ చర్యల నిమిత్తం దీనికి సంబంధించిన ఖర్చు పెట్టడం కోసం చైనా $200 బిలియన్ ఇవాళ డబ్బుకి రిలీజ్ చేసింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అంటే ఈ లెక్కన ఒక పక్కన ట్రంప్ గారు నిధులు ఆపేయడమే కాకుండా పెర్మనెంట్గా ఆపేసి పని కూడా ఆలోచిస్తానడం, అది కాక సభ్యత్వం నుంచి కూడా తప్పుకుంటానని చెప్పడం, చైనా ఇవాళ $200 బిలియన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి రిలీజ్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే తక్కిన వారికి ఏమో కానీ నాకు మాత్రం అనిపిస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అందరూ అనుకుంటున్నట్టుగానే ఇంకా చైనాకే సాగిలబడి ఉంటుంది అనడానికి వీలుగా చైనా సపోర్ట్ ఇస్తుంది ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి. ట్రంప్ గారు చేసిన దానికి వెంటనే నిన్న ఇలా చెప్పగానే ఇవాళ చైనా రివర్స్లో $200 బిలియన్ రిలీజ్ చేసింది. సో మళ్ళీ అక్కడి నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి చైనా అనుకూల వాదనలే ఆ సంగీతమే మనకు వినిపిస్తూ ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. సరే, ఈ రెండు విషయాలు ఇవి. ఇక మొత్తంగా కేసుల విషయంలో చూసుకుంటే ఇవాళ నిన్ననే అనుకున్నాం, మనం చెప్పాం రేపటికి 50 లక్షల అర్ధ కోటి దాటొచ్చు అని. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ 50,06,075 కేసులకి చేరుకున్నాయి. కేసులు కొద్దిసేపటి క్రితం అంటే 50 లక్షల మార్కు కూడా దాటిపోయాం. ఇక మరణాలకు వస్తే 3,25,320కి చేరుకున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మన దేశం విషయానికి వస్తే నిన్ననే అనుకున్నాం 1,00,000 దాటాయని, ఇవాళ 1,06,886 అయ్యింది. అంటే ఇవాళ 5,000కు పైబడి కేసులు కొత్తగా నమోదయ్యాయి. సో అందుచేత తగ్గడం అనేది ఇంకా లేదు సరిగదా, ఉధృతి మాత్రం కొనసాగుతుంది. ఈ ఉధృతిని కట్టడి చేయాలంటే మనం ఈ సడలింపుల్ని సాకుగా తీసుకుని విచ్చలబడి ఎక్కడ పడితే అక్కడ తిరగడం కాకుండా మనం కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎంతసేపు ఇంకొకళ్ళు ఎవరో మనం నియంత్రించాలి, ఓ పోలీసు వాడో ప్రభుత్వం సర్కారు ఎవరో నియంత్రించాలని అనుకోకుండా మన అంతటా మనం స్వీయ నియంత్రణ పాటిస్తే జబ్బుకు దూరంగా ఉంటాం, లేకపోతే జబ్బు బారిన పడతాం. ఇక మరణాల విషయానికి వస్తే దేశంలో కట్టడిగానే పెడుతున్నా 3,303కి చేరుకున్నాయి మరణాలు. ఆంధ్రప్రదేశ్ వరకు విషయానికి వస్తే నిన్న మొన్న కొంచెం తగ్గినట్టు కేసులు అనిపించినాయి, ఇవాళ మళ్ళీ ఉధృతంగా ఏకంగా 68 కొత్త కేసులు వచ్చాయి, పాజిటివ్ కేసులు. ఇక మొత్తం కేసుల విషయానికి వస్తే 2,407కి చేరుకున్నాయి. మరణాలు కూడా ఒకటి పెరిగి 53 అయ్యాయి. అయితే ఒకటి ఏంటంటే మన రాష్ట్రంలో ఇంకా చెప్పుకోదగింది డిశ్చార్జ్ అయ్యే వాళ్ళ కేసు కూడా నేను నిన్ననే చెప్పినట్టుగా తక్కిన ప్రాంతాలతో పోలిస్తే మన ప్రాంతం ఆంధ్రదేశంలో డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. బాధితులుగా చికిత్స పొందుతున్న వారి సంఖ్య చాలా తక్కువ. చూశారు కదా, ఈ 2,400లో 1,600 పైబడి డిశ్చార్జ్ అయ్యి ఇళ్ళకి వెళ్ళిపోయారు. 705 కేసులు మాత్రమే హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. సో ఒక రకంగా చూస్తే కంట్రోల్డ్గానే పెడుతున్నా, అలా అని మనం అశ్రద్ధ చేయడానికి లేని పరిస్థితి ఇది వ్యవస్థ. ఇక ముఖ్యమైన విషయానికి పెడితే ఈరోజు మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఒకసారి కూడా మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా రాజమహేంద్రవరంలోని దానవాయిపేట శ్రీ సాగర్ కిడ్నీ కేర్ అధినేత యువ డాక్టరు, ఆయన డాక్టర్ శశాంక పి, వారు లోతైన పరిశోధనలు చేసి అనేక అధ్యయనాలు చేసి కొన్ని రోజుల పాటు శ్రమించి నిద్రాహారాలు మాని శ్రమించిన తర్వాత దీని మీద ఈ కరోనాకు సంబంధించిన సమగ్రమైన వివరాలతోటి చాలా సమగ్రమైన తయారు చేశారు. మన అంతా కాకుండా కొంత బ్రిడ్జ్డ్ వెర్షన్ తోటి సమగ్రమైన వివరాలతోటి ఆయన ఒక దృశ్య శ్రవణ మాధ్యమం మల్టీమీడియా షో అని ఒక దాన్ని తయారు చేసి చాలా అది మెడికోస్కి కానీ మామూలు విద్యార్థులకు కానీ హై స్కూల్ విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా అది ఉపయోగకరమైనది. కరోనా మీద డాక్టర్లకు కూడా ఉపయోగం. అంటే డాక్టర్లు అంటే లోతైన ఇది తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ సాధారణంగా మామూలు వైద్యానికి పరిమితమైన వాళ్ళు కూడా దీని గురించి లోతైన విషయాలు తెలుసుకోవడం కోసం అధ్యయనాన్ని పనికొచ్చి అందరికీ పనికొచ్చే విధంగా ఒక మంచి అధ్యయనంతో ఒక మల్టీమీడియా షో రూపొందించారు. డాక్టర్ గారితో మాట్లాడుకుందాం, నడవండి. నమస్కారం. సిసిసి కరోనా కాలంకు స్వాగతం. మనం ఇంతవరకు గత 50 రోజులుగా ఎన్నో కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారాలుగా చూపిస్తూ వస్తున్నాం. అవన్నీ ఒకటి అయితే మన రాజమహేంద్రవరానికి చెందిన మన దానవాయిపేటలోని శ్రీ సాగర్ కిడ్నీ కేర్ డాక్టర్ గారు అధిపతి డాక్టర్ పి శశాంక్ గారు, డాక్టర్ గారు ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఒక పరిశోధనాత్మకమైన అధ్యయనం అన్నదాంత రీతిలో ఒక పరిశోధనా పత్రం సమర్పించడానికి ఎంత స్టడీ చేయాలో అంత అధ్యయనం చేసి ఒక చక్కటి కరోనా మీద ఒక దృశ్య రూపానికి సంబంధించిన ఒక చక్కటి ఇది తయారు చేశారు. ఆ మాధ్యమాన్ని ఉపయోగించుకుని ఇది చాలా ఉపయోగపడుతుంది. అందరికీ విద్యార్థులకు ఉపయోగపడుతుంది, మెడికల్ విద్యార్థులకు అయితే మరింత చక్కగా ఉపయోగపడుతుంది.
అసలు కరోనా గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. మళ్ళీ ఇక్కడ కూడాను ఈ తయారు చేసిన దాంట్లో డాక్టర్ గారు తయారు చేసిన వాటిలన్నింటిలో ఒక ఎత్తు. ఇలాంటి లాక్డౌన్లు అవి తర్వాత ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒకవేళ ఉండకపోతే మన ప్రీవియస్ ఎక్స్పీరియన్స్లు ఏమున్నాయి, శతాబ్దాల తరబడి మనకున్న ఎక్స్పీరియన్స్లు ఏంటి, అలాంటి వాటి మీద కూడా డాక్టర్ గారు అన్ని అధ్యయనాలు చేసి ఒక చక్కటి దృశ్య మాధ్యమాన్ని ఒకటి రూపొందించారు. దాన్ని ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. డాక్టర్ గారికి నమస్కారం. నమస్కారం అండి కృష్ణకుమార్ గారు. సార్, మెయిన్ ఈరోజు ప్రోగ్రామ్కి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి, మనకు లాక్డౌన్ సడలింపులు మొదలవుతున్నాయి. సో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలన్న ఒక విషయం అయితే, జాగ్రత్త ఎప్పుడు వస్తుంది, మనకు జబ్బు గురించి తెలిస్తే వస్తుంది. జబ్బు అసలు ఎంతవరకు తీవ్రత ఉందో తెలిస్తే వస్తుంది. జనాలను భయపెట్టడం ఉద్దేశం కాకపోతే మనకున్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకున్న వెంటిలేటర్ బెడ్స్ ఎన్నో లెక్కేసుకుంటే మనం నిజంగా సిక్ అయితే ఆ స్టేజ్కి వెళ్తే మనకి బెడ్ దొరుకుద్దా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. సో జాగ్రత్తగా ఉంటే పోయేదానికి కొని తెచ్చుకోవడం ఎందుకు అజాగ్రత్తగా ఉండి? సో ఇంత జనాభా ఉన్న దేశంలో మనం అజాగ్రత్తగా ఉంటే మనం నష్టపోయేది ఎక్కువ ఉంటుంది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి వివరణాత్మకంగా చెప్పడం, పిల్లలకి చదువుకునే పిల్లలకి 8th, 9th, 10th చదివే పిల్లలకి అసలు కరోనా గురించి కొన్ని విషయాలు చెప్తే వాళ్ళకి కొంత విజ్ఞానం అందజేయటం, ఈ రెండు కూడా ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మొదలుపెట్టింది డాక్టర్ గారు. సార్, పాండమిక్ అంటామండి. పాండమిక్ అంటే ఒక జబ్బు ఒక ఊరిని కానీ దేశాన్ని కానీ పాకేస్తూ చాలామందికి నష్టం జరిగితే దాన్ని పాండమిక్ అంటాం. సో మనకి ప్లేగ్ వ్యాధి ఒక పాండమిక్, అలా చాలా పాండమిక్స్ వచ్చినాయి. సో మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్పానిష్ ఫ్లూ గురించి. ఎందుకంటే 1918 కాలంలో స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ వేవ్ నెమ్మదిగా వచ్చిపోయింది. అప్పుడు కూడా ఇలాగా అందరూ కట్టడి చేశారు. రెండోసారి ఏమైంది, బాగానే ఉంది కదా 2 నెలలు అని చెప్పి జనాలు రోడ్ల మీదకి వచ్చి పార్టీలు చేసుకుంటూ తిరిగేశారు. తిరిగినప్పుడు ఏమైంది, ఎక్కువ మంది జనం నష్టపోయారు. 40 నుంచి 50 లక్షల మంది జనాలు చనిపోయారు. సో ఎందువల్ల? ఆ వైరస్ వ్యాప్తి చెందటం వల్ల. ఇక్కడ మనం కరోనా గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది 100లో హాని చేసే శాతం 3 నుంచి 4కే తీవ్రంగా హాని చేసేది. 80 మందికి ఏం కాదండి, సింపుల్ జ్వరం, దగ్గు ఈ టైప్లో వచ్చిపోతుంది, మనం భయమే అక్కర్లేదు. ఒక 15% మందికి ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. ఆ ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి, హార్ట్ సమస్యలు వస్తున్నాయి, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, మెదడులో బ్రెయిన్లో రక్తం గడ్డగట్టే సమస్యలు వస్తున్నాయి. ఈ పర్మనెంట్గా ఉంటాయా లేకపోతే రికవర్ అవుతారా కూడా పూర్తిగా మనకి ఇంకా సైంటిఫిక్ డేటా అన్నది రాలేదండి. సో మనకి మిగతా 3-4% మనం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. సో మన రాజమండ్రి జనాభా లెక్కేసుకుంటే ఒక 5 లక్షల మంది జనాభాలో మనం 100కి 3 వేసుకున్న 1000కి 300 మంది, 10,000కి 3,000 మంది, 3 లక్షలకి 3,000 మంది, 10 లక్షలకి 30,000 మంది, 5 లక్షలకి 15,000 మంది. సో 15,000 మంది ప్రాణాలు పరంగా పెట్టాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే రోజు ఈనాడు, జ్యోతి, ఏ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూలో మాస్కులు కట్టుకోండి, చేతులు కడుక్కోండి, దగ్గరగా ఉండొద్దు అని రోజు చెప్తున్నారు. బట్ మార్కెట్ ఓపెన్ చేస్తే గుమ్ము కొడుతున్నారు. సో ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఏమైందంటే మనకి పాజిటివ్ అనే కేసులు కొంతవరకు బయటపడ్డాయి, కొంతమంది ఇళ్ళకి పరిమితయ్యారు. బట్ ఈ టెస్టింగ్ విధానాల లోపాలు ఏంటి, సైలెంట్గా జబ్బు 8 మందిలో ఉండొచ్చు, దానివల్ల మనకు వచ్చే ప్రమాదాలు ఏంటి అది వివరిస్తున్నాం. సో ఈ స్పానిష్ ఇప్పుడు ఉన్న ఈ ఎపిడమిక్స్లో మనకి సార్స్తో ఉన్న కరోనాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పటికి 47 లక్షల మంది ఇన్ఫెక్ట్ అయ్యారు. సో ఇంతమంది ఇన్ఫెక్ట్ అవడానికి తక్కువ స్పాన్లో 168 దేశాలు పాకింది కరోనా. అంటే ఒక వైరస్ ఏంటి అంత తక్కువ స్పాన్లో ఎక్కువ మందిని అటాక్ చేస్తుంది. సో ఎందుకని అలాగా? సో భారతదేశంలో తీసుకుంటే మహారాష్ట్రలో 18,000 కేసులు దగ్గర ఉంది. సెకండ్ గుజరాత్, తర్వాత ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ కింద ఉండే వాళ్ళం పైకి వెళ్ళిపోయాం మనం కూడా. సో ప్రపంచం మొత్తం మీద నిన్నటి వరకు సెన్సెస్ 45,86,276 కేసులు నమోదైనాయి. దాంట్లో మనకి ఒక రోజులో మృతులు 5,000 మంది ప్రపంచం మొత్తం మీద. సో భారతదేశంలో ఒక రోజులో మృతులు 100 మంది. సో R0 అంటే ఏంటి? R0 అంటే ఒక జబ్బు వచ్చిన అతను ఎన్ని మందికి ఆ జబ్బు అంటించగలడు, ఎంతమందికి పాకేదట చేయగలడు, దీన్ని R0 అంటామండి. సో కరోనాకి R0 కొంచెం ఎక్కువ, 2 నుంచి 3.5. అంటే ఒక మనిషి కనీసం 4 మనుషుల్లో 3 మనుషులను ఇన్ఫెక్ట్ చేయొచ్చు. సో లాక్డౌన్ సడన్గా ఎత్తిన తర్వాత ఎవరికైనా మనలో తెలియకుండా కరోనా ఉంటే మనం దాన్ని కమ్యూనిటీలో ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది.
సో కరోనా ఎక్కడి నుంచి వచ్చింది అన్ని పేపర్లు చదివేశారండి, గబ్బిలాల్లో ఉందని. సో గబ్బిలాల్లో ఉందని అందరికీ తెలుసు. సో దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది చైనాలో మిలిటరీ ల్యాబ్లో తయారు చేసి వచ్చిందా లేకపోతే నిజంగా గబ్బిలాల్లో వచ్చిందా ఏంటి అన్నది 95% పరిశోధనలు న్యాచురల్గా వచ్చిందని చెప్పడానికి శాస్త్రపరంగా జెనెటిక్ పరంగా కొంత వీలవుతుందండి. ఒక 5% మనకు తెలియదు ఆ భగవంతుడికి తప్ప. సో ఈ గబ్బిలాల్లో నుంచి వచ్చి ఒకటి డాక్టర్ గారు ఇక్కడ వాటిని తీసుకుని వీళ్ళు డెవలప్ చేశారని కదా చెప్పేది. అవునండి, ఆల్రెడీ ఆ ఉన్న సార్స్నే తీసుకుని దాన్ని డెవలప్ చేశారు అన్నది. అంటే న్యాచురల్గా మీరు అన్నట్టు దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి, దానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు అందుకే అన్నాను, ఇప్పుడు వరకు వచ్చిన పేషెంట్స్ యొక్క జీన్ స్టడీస్ చేశారండి. జీన్ స్టడీస్ చేస్తే మనకి పాత సార్స్ కోవి వైరస్తో పోలిస్తే 95%, 93%, కొన్ని స్టడీస్లో 94% వరకు పోలికలు ఉన్నాయి. ఈ 4-5% పోలికలు వైరస్ మ్యూటేషన్ చెందడం వల్ల అయిందా, యాంటీజెనిక్ డ్రిఫ్ట్ వల్ల అయిందా, లేకపోతే నిజంగా ల్యాబ్లో చేశారా తెలియదు. నా వరకు నేను అనుకునేది ఏంటంటే వాళ్ళకి ఎర్లీగా జబ్బు బయటపడి ఉండొచ్చు, అర్థం కాని ప్యానిక్ స్టేట్లో వాళ్ళు జబ్బును దాచిపెట్టి ఉండొచ్చు ప్రపంచానికి. అది నా విశ్లేషణ. ఇక్కడే ఇంకొకటి కూడా ఏంటంటే నిన్నటి వరకు ఏం మాట్లాడాను చైనా నిన్ననే ఈ ఫస్ట్ రౌండ్లో వచ్చిన కేసెస్ తాలూకు శాంపుల్స్ అన్నీ కూడా మేమే డిస్ట్రాయ్ చేసేసాము, మేమే చేసేయమన్నాము అని చెప్పి. అది కొంచెం కుటిల బుద్ధిలాగా అనిపిస్తుందండి. కారణం ఏంటంటే ఏ వ్యాక్సిన్ డెవలప్ చేయడానికైనా 0 కేస్ ఇంపార్టెంట్. అంటే మొదటి ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్ యొక్క యాంటీబాడీస్ కానీ లేకపోతే యాంటీజెన్ కానీ దాని యొక్క జెనెటిక్ అనాలిసిస్ చేయగలిగితే అదే వాస్తవాలు బయటకు వస్తాయి. దాని నుంచి మనం వ్యాక్సిన్ తయారు చేయడం కానీ ఫర్దర్ రీసెర్చ్ కానీ ఫాస్ట్గా అవుద్ది. ఆ 0 కేసు జరగనప్పుడు వైరస్ ఎప్పుడైతే మొదలైందో తెలియనప్పుడు ఎగ్జాక్ట్ జెనెటిక్ స్ట్రక్చర్ అదా కాదా అన్నది కొంచెం డౌట్. సో అది ప్రమాదం అవుద్ది మిగతా వాళ్ళకి అన్నది అంత సాహకేతంగా అనిపించట్లేదు. సో అది కొంచెం కాంట్రవర్షియల్ అండి. అది ఒకటి. రెండోది ఒక హోబాయ్ ప్రావిన్స్ తప్ప, అంటే వుహాను హోబాయ్ ప్రావిన్స్ తప్ప పక్కన ఉన్న బీజింగ్కి కానీ షాంఘైకి కానీ ఎక్కడికి కూడా ఇవేమీ లేకుండా ఇతర దేశాలకు వెళ్ళింది తప్ప చైనాలో ఎక్కడికి పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళలేదు. అవునండి, ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. అంటే ఒకటి కమ్యూనిస్ట్ దేశం చైనాలో చట్టాలు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయని కొన్ని మంది వాదిస్తారండి. బట్ అలాంటి కమ్యూనిస్ట్ దేశమైన రష్యా ఫస్ట్లో కేసులు చాలా తక్కువ నమోదైనాయండి. దెన్ రష్యా మొత్తం ఈరోజు చూడండి ఎన్ని కేసులు ఉన్నాయో. సో అది భగవంతుడి కృప, మానవుడు చేసిన ఇదా చెప్పడం కష్టం అండి. సో కొన్ని అంతుకి తర్కానికి అర్థం కాని విశేషాలు ఉన్నాయి. అంటే ఇదే సందర్భంలో జర్మనీ అయినా, జపాన్ అయినా, ఆస్ట్రేలియా అయినా, తాజాగా ఆస్ట్రేలియా తక్కువ మాట్లాడుతుంది ఇలాంటి విషయాలు. ఆస్ట్రేలియా అయినా, అమెరికా సరే ఎక్కువగా చెప్తుంది. అందరూ కూడా ఒకటే మాట ఏం చెప్తున్నారు, ఇటలీతో సైతం అందరూ చెప్తున్న మాట ఏంటంటే గత స్టడీస్ చూస్తే గడిచిన 20 ఏళ్లలో ఇవన్నీ వచ్చినవన్నీ కూడా ఈ పాండమిక్స్ అన్నీ కూడా చైనా నుంచే వచ్చాయి. చైనా ప్రసాదించినవి ఇవన్నీ. అంటే చైనా ప్రసాదించడం ఏంటంటే ఏమంటే జంతువుల్ని మనం పెంచుకోవాలి, లేకపోతే జంతువుల్ని పరిరక్షించాలండి. జంతువుల్లో వికృత క్రీడలు కానీ వికృత చేష్టలు కానీ ఎయిడ్స్ ఎలా వచ్చిందండి? సో మానవుడు కొని తెచ్చుకుంటున్న ప్రమాదాలు, మానవాళికి మానవుడు కొని తెచ్చుకుంటున్న ప్రమాదాలు. సో జంతువుల్ని మనం అన్ని జంతువుల్ని తినేయటం అన్నది, లేకపోతే అవి వండకుండా తినచ్చు, పోనీ దాన్ని బాయిల్ చేసుకొని హీట్ రెసిస్టెంట్ అవుతాయి కొంతవరకు. సో అలా చేసుకోకుండా ఇలా చేయటం అన్నది మన తప్పిదమే అవుతుంది. సో అక్కడ అది కుటిల బుద్ధితో చేసిందా లేకపోతే వాళ్ళ ఆహార అలవాట్ల వల్ల వస్తుందా? ఎందుకంటే గబ్బిలాల్లో సూప్ తాగటం అన్నది అక్కడ తెలిసిన విషయమే. సో అది మనకి తెలియని విషయం కాదు. సో గబ్బిలాల్లో ఈ కరోనా వైరస్లు హార్బర్ అవుతాయి. సో వచ్చే అంతానికి ఆధారాలు కొన్ని కనపడుతున్నాయి. కాకపోతే దాంట్లో ఉన్న విశ్లేషణ తేడా ఏంటంటే ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ ఇన్ఫెక్ట్ చేయడం అన్నది ఈ సార్స్ COVID-19 యొక్క లక్షణం. అంతే, అందు గురించే ఇప్పుడు ఇది మ్యానిపులేషన్, ఇలా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయ్యే ఇలాంటి మ్యానిపులేషన్స్ జరిగాయని అందరూ అనుమానిస్తున్నారు. సార్ ఇది తర్కానికి అందంది. బట్ అది ఒకటి. రెండోది ఇంకోటి కూడా ఏంటంటే అసలు చైనా ఆలోచన చూస్తుంటే 2 రకాలు. ఒకటి మెడికల్గా ఇది ఈ విధంగా ఇవన్నీ చూద్దాం ఈ విభాగానికి సంబంధించి. అది కాకుండా చూసినా సరే కూడా ఎకనామిక్ ఆస్పెక్ట్లో చూసినా సరే కూడా గడిచిన 20 ఏళ్లలో చైనా మళ్ళీ 5 సార్లు ప్రపంచ ఎకానమీని దెబ్బతీయాలి, మనం తప్ప ఇంకెవరు ఎకానమీ విషయంలో వెనకబడే ఉండాలి తప్ప ముందు ఉండకూడదు అనే కుట్ల బుద్ధితో కూడా అనేక ప్రయోగాలు చేసింది. 5 సార్లు చైనా వల్లే, ఇప్పుడు 5 సార్లు ఈ పాండమిక్స్ ఎలా వచ్చాయో 5 సార్లు చైనా వల్లే
ఎకానమీకి క్రంచో లేకపోతే క్లంపో ఏదో అంటారు కదా, దాన్ని ఏదో మాంద్యం ఆర్థిక మాంద్యం రావడానికి కూడా మందగమనం మాంద్యానికి అన్నింటికీ కూడా చైనాయే కారణం అని కూడా స్పష్టంగా చెప్తున్నారు అంకిల్తో సైతంగా. ఈ రెండింటికి చైనా దగ్గర ఆన్సర్స్ లేవు సార్. చైనా ఒక మిత్ర దేశంగా అందరినీ కలుపుకుంటుందన్న ఉద్దేశం ఏ రోజు ఎవరికీ లేదండి. కాకపోతే మానవ స్వార్థం కూడా ఉందండి. ఎక్కడ ప్రొడక్షన్ చీప్ అవుద్దా అన్నది చూస్తున్నారు. అంటే క్యాపిటలిస్టిక్ మెంటాలిటీ, సోషలిస్టిక్ నుంచి మంచి క్యాపిటలిస్టిక్ మెంటాలిటీకి వెళ్ళినప్పుడు అండి ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అది అమెరికా కూడా మరి చైనాని సపోర్ట్ చేసింది కదండి. సో ఎవరు దొంగ ఎవరు దొర అంటే మానవుడి యొక్క ఆలోచనే ఆలోచనే దొంగ. గబ్బిలాల నుంచి తర్వాత కిబెట్ క్యాట్, వెంకటేశ్వర స్వామికి పూనుగు పిల్లి అంటాం, పూనుగు పిల్లి. సో దాని ద్వారా కూడా ఉండొచ్చు, వాటిని తినటం వల్ల వచ్చింది అని ఒక ఇది ఉంది. అలా మనుషులకు వస్తుంది. మనుషుల నుంచి ముట్టుకున్న మనకి అలాగే ఇంకోటి కూడా అలుగు వల్ల కూడా వస్తుందండి. ప్యాంగోలియన్ అంటాం దాన్ని, అలుగుని. సో ఈ ప్యాంగోలియన్ వల్ల పూనుగు పిల్లి వల్ల వచ్చింది, అవి తినటం వల్ల అన్నది, ఈ బ్యాట్స్ నుంచి వాటికి వెళ్ళింది, అవి తినటం వల్ల వచ్చింది అన్నది ఒక నానుడు ఉంది. సో బట్ బ్యాట్స్ నుంచి సోర్స్ ఉంది, మనిషికి అంటింది, ఆ జెనెటిక్ అనాలిసిస్ మనకు అంటింది వాళ్ళకి అంటింది సరిగ్గా సరిపోతున్నాయండి. సో మామూలుగా ఈ కరోనా వైరస్ అండి కనపడదండి, మనకి ఏ వైరస్ కనపడదు. 50 to 60 నానోమీటర్స్ ఉంటాయి. ఇది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూస్తే ఈ స్ట్రక్చర్ కనపడుతుంది. సో దీంట్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఈ కొమ్ము ప్రోటీన్ ఉందండి, ఈ స్పైక్ ప్రోటీన్ అంటామండి. ఈ స్పైక్ ప్రోటీన్ ఏదైతే ఉందో ఇది మనిషిని అతుక్కుంటుందండి. ఇదే వైరస్ లోపలికి వెళ్ళటానికి మనకి దోహదం చేస్తుంది. సో ఈ స్పైక్ ప్రోటీన్ మనం సార్స్తో కంపేర్ చేసుకుంటే 20% ఎక్కువ అతుక్కునేటట్టు చేస్తుంది. సార్స్ కోవి మనకి 1% ఉంటే ఇది 20 రెట్లు ఎక్కువ మనకి అతుక్కుంటుంది, అందుకే ఫాస్ట్గా ఎంటర్ అయిపోగలుగుతుంది. సో ఈ స్పైక్ ప్రోటీన్ వల్ల వచ్చే దీనివల్లే మనకి బాడీలోకి ఎంటర్ అయ్యి మళ్ళీ ట్రాన్స్మెంబ్రైన్ ప్రోటీన్ సెరినేజ్ అనే సెరిన్స్ వల్ల కూడా లోపలికి బాడీలోకి చొచ్చుకొచ్చి మన వైరల్ ఆర్ఎన్ఏ మన హస్తగతం చేసుకొని మన స్వాధీనపరుచుకుంటుందండి. ఇప్పుడు 2 రోజుల క్రితం సైంటిస్టులు ఇంకో విషయం కూడా, ఈ ప్రోటీన్ కూడా యానిమల్ ప్రోటీన్ అయితే ఎక్కువ ఇదవుతుంది మామూలు ప్రోటీన్ కంటే అని చెప్పి ఇంకొక థియరీ ఏదో బయటికి తీసుకొచ్చారు. సార్ సైంటిఫిక్గా అయితే మనకి అది ప్రూవ్ కాలేదు సార్ ఇంకా. సో మనకి ఇది జెనెటిక్ అనాలిసిస్లో వచ్చిన ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ బట్టి మనం వెళ్తుంది బట్టి మనకి ఏంటంటే మెయిన్గా ఈ కొమ్ము ప్రోటీన్ అయితే ఉందో ఆ కొమ్ము ప్రోటీన్లో వచ్చిన మార్పుల వల్ల కరోనా అన్నది బాగా విజృంభిస్తుందండి. సో ఇప్పుడు ఈ జీన్స్ ఎందుకు చెప్తున్నానంటే అండి ఇది మనకి కొంచెం గందరగోళంగా ఉంటుందండి, ఏంటి గీతలో ఇవన్నీ ఏంటి అని. ఈ జీన్స్ చెప్పడానికి ఏంటంటే ఈ కరోనాని జెనెటిక్ అనాలిసిస్ చేసినప్పుడు ఎస్ జీన్, స్పైక్ జీన్, ఎన్వలప్ జీన్, మెంబ్రెయిన్ జీన్ అండ్ న్యూక్లియోక్యాప్సిడ్ జీన్ అని ఉంటాయండి. ఇది లోపలికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఈ మిగతాయి కూడా దానికి సహకరించి మనం స్వాధీనపరచుకోవడానికి ఏర్పడతాయి. ఈ ఎందుకు నేను చెప్తున్నానంటే మనకు అయ్యే కిట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీపీసీఆర్ కిట్స్ కానీ లేకపోతే నాట్ కిట్స్ కానీ వీటిని బేస్ చేసుకుని డిజైన్ చేసినాయి అన్నమాట. ఈ జీనోమిక్ అనాలిసిస్ చేసి బయో ఇన్ఫర్మేటిక్స్ వాళ్ళు ఆ జీన్ డేటా బట్టి మనకి ఆ కిట్స్ రావడం జరిగింది. సో దీని సిగ్నిఫికెన్స్ అది. ప్లస్ ఈ జెనెటిక్ అనాలిసిస్ బట్టి ఎక్కడైతే అతుక్కుంటున్నాయో దాన్ని బట్టి వచ్చే యాంటీబాడీస్ వల్ల వైరస్లు వ్యాక్సిన్లు తయారు చేయడానికి కూడా మనకు ఒక అవకాశం కలుగుతుంది. సో ఇది గబ్బిలాల నుంచి ఈ కొమ్ము ప్రోటీన్ లోపలికి వస్తుందండి. S1 అనేది వైరస్ లోపలికి తీసుకొచ్చి సెల్యులార్ ట్రోపిజం అంటామండి. సెల్యులార్ ట్రోపిజం అంటే ఒక ఆర్గాన్కే అటాక్ అవుద్దా అన్ని ఆర్గాన్లకే అటాక్ అవుద్దని, ముఖ్యంగా ఊపిరితిత్తులతో పాటు మిగతా అన్ని ఆర్గాన్లు హార్ట్, కిడ్నీ, లంగ్, లివర్, ఇంటెస్టైన్ కూడా దీని వల్ల ఎఫెక్ట్ అవుతుందండి. ఇదేంటంటే ACE2 రిసెప్టార్ అని ఉంటుందండి. ఆ ACE2 రిసెప్టార్ అన్నది మన ఊపిరితిత్తుల మీద, హార్ట్ మీద, తర్వాత లంగ్స్లో ముఖ్యంగా, తర్వాత ఇంటెస్టైన్లో, బ్లడ్ వెజల్స్లో ఉంటుంది. సో దీనికి అతుక్కొని వైరస్ మనకి లోపలికి ఎంటర్ అయిపోతుంది. సో సార్స్ కోవి వైరస్ కూడా దీన్ని బేస్ చేసుకునే వచ్చిందండి. సో ఇలా మనకి లోపలికి వచ్చిందండి. దీంట్లో బాగా ప్రాబ్లం ఎవరికంటే అండి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ COPD జబ్బు ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, తర్వాత గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ అవుతున్నారండి. ఇంకా సివియర్ కాంప్లికేషన్స్ ఏంటంటే ఊపిరి ఆడకపోవటం, షాక్లోకి వెళ్ళిపోవటం, రక్తం గడ్డగట్టడం, ఆర్గాన్స్ ఫెయిల్ అవటం వరకు జరుగుతుందండి. ఇక్కడే డాక్టర్ గారు ఇంకోటి కూడా చెప్తున్నారు, ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా
డైరెక్ట్గా కనుక బాడీలోకి వెళ్ళిపోతే కనుక అన్నకోశం ద్వారా లోపలికి వెళ్ళిపోతే లోపల ఉన్న యాసిడ్స్ వల్ల చచ్చిపోతుంది, అంత ప్రమాదం కాదు అని ఇంకొక థియరీ ఏదో చెప్తున్నారు. ఇది ఏమిటి? ఏస్ రిసెప్టార్స్ ఇంటెస్టైన్లో కూడా ఉన్నాయి సార్. ఇంటెస్టైన్లో ఉండి ఇంటెస్టైన్ ఎఫెక్ట్ చేసి కొన్ని మంది కోవిడ్ పేషెంట్స్ నిమోనియా, ఫీవర్ కాకుండా డయేరియాతో ప్రజెంట్ అవుతున్నారు. ఎందుకంటే ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి డయేరియా వస్తుంది వాళ్ళకి మిగతా సిమ్టమ్స్ రావట్ల. సో ఎలా లోపలికి వెళ్ళినా ఇబ్బంది. సో ఇవన్నీ మన నాన్చుడ్ కార్యక్రమం కానీ సైంటిఫిక్ డేటాలో అయితే లేదండి ఇది. సో మన మలమూత్రాల్లో కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే వైరస్ కనిపెట్టచ్చు. నార్మల్గా అంగల్లో నుంచి కానీ ముక్కులో నుంచి కానీ మనం స్వాబ్ తీసి పరీక్ష చేస్తాం, కాకపోతే మన మలమూత్రాల్లో కూడా వైరస్ వస్తుంది. సో యాసిడ్లో చనిపోతే దాని ప్రెజెన్స్ ఉంది. NEJM ఆర్టికల్లో ఉందండి, నేషనల్ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే ఆర్టికల్, ప్రస్తుతమైన మెడికల్ జర్నల్, దాంట్లో దాన్ని ఇది కూడా ఇచ్చారండి. ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తానండి మీకు. ఈ సార్స్ వైరస్ ఇలా ACE2కి అటాచ్ అయ్యి లేకపోతే ఈ ట్రాన్స్ మెంబ్రేన్ ప్రోటీన్ సెరినిస్కి అటాక్ అయ్యి ఇలా మనిషి లోపలికి చొచ్చుకొస్తుందండి. సో ఫస్ట్ వచ్చే 4 రోజుల సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్ వస్తుందండి, కండరాల నొప్పి వస్తుంది, తేలిగ్గా అలసిపోవటం వస్తుంది, పొడి దగ్గు వస్తుందండి. 6వ రోజు ఆయాసం మొదలవుద్దండి. 8వ రోజు మనకి అడ్మిషన్ సిమ్టమ్స్ అంటే ఆయాసం బాగా ఎక్కువైపోవటం, నిమ్ము రావటం, ఎక్స్రే తీస్తే నిమోనియా కనపడటం, తర్వాత ARDS అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, లంగ్స్ పూర్తిగా కొలాప్స్ అయ్యే స్టేజ్కి వెళ్ళటం, తర్వాత మిగతా ఆర్గాన్స్ ఈవెన్చువల్గా హార్ట్ కానీ కిడ్నీ కానీ బ్రెయిన్లో రక్త గడ్డగట్టం కానీ ఇలా జరిగి మనిషిని మనం కోల్పోయే స్థితి వరకు వెళ్ళొచ్చు. సో మామూలుగా ఈ సిమ్టమ్స్ చూడండి, జ్వరము, తలనొప్పి, ఈజీగా అలసిపోవటం, డయేరియా, కండరాల నొప్పి, ఊపిరి సరిగ్గా ఆడకపోవటం, పొడి దగ్గు, దగ్గితే రక్తం పట్టడం, ఈ సిమ్టమ్స్ అన్నింటితో కూడా కరోనా పేషెంట్ మనకి ప్రజెంట్ అవ్వచ్చు. సో టెస్ట్లు ఏం చేస్తాం, మనకి ఎపిడెమియాలజికల్ సర్వే అంటే ఫాస్ట్గా కొన్ని 100 మందికి చేయాలంటే ఈ కార్డ్ టెస్టులు చేస్తామండి. మన HIV టెస్టులు లాగా మన రోజు ప్రతి హాస్పిటల్లో దాన్ని న్యూక్లిక్ యాసిడ్ అమిలిఫికేషన్ టెస్ట్ అంటాం. సో వాటి వల్ల మనకి పాజిటివ్ అయితే వాళ్ళు మళ్ళీ PCR టెస్ట్కి సబ్మిట్ చేయాలి. అది పాజిటివ్ అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ అంటే కాదు, కానీ పాజిటివ్ అయితే అయ్యే ఛాన్సులు ఎక్కువ మాట. బట్ మనకి డెఫినెట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఈ RT-PCR, పాలిమరైజ్ చైన్ రియాక్షన్, రియల్ టైం పాలిమరైజ్ చైన్ రియాక్షన్, అది DNA సీక్వెన్స్ని తీసుకొని RNAగా కన్వర్ట్ చేసుకొని మనకి ఈ టెస్ట్ వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ కోబాస్ మిషన్ గురించి మీరు చెప్పినట్టు ఏంటంటే కొంచెం ట్రూనెట్ మిషన్ కన్నా కొంచెం అడ్వాన్స్డ్ మిషన్లు అండి. ఒకేసారి ఎక్కువ శాంపుల్స్ చేసే ఇది ఉంటుందండి. అందులో ఫుల్లీ ఆటోమేటిక్ వర్షన్ అది అని చెప్తారు. అంటే ఇక్కడ కూడా మాన్యువల్ ప్రెజెన్స్ ఉంది, అందుకని ఎక్కువ టైం పడుతుంది. అంటే టెక్నిక్ వేరే, అది కెమిలుమినెసెన్స్ ఎస్సే ద్వారా వస్తుంది. సో రిజల్ట్స్ కొంచెం ఫాస్ట్గా వచ్చేది. మిషన్ ఖరీదు కూడా నాకు తెలిసి 25 నుంచి 26 లక్షలు 27 లక్షలు ఉంటుందండి మిషన్. సో తర్వాత మనకు జబ్బు ఉందా లేదా, మందులు ఏమున్నాయి ప్రస్తుతానికి వాడుకోవడానికి, ఇది మనం చేసేదండి. సో నేను చెప్పా కదండి, ఇది న్యూ ఇంగ్లాండ్ జర్నల్లో ముక్కులో నుంచి నోట్లో నుంచి డే 4 నుంచి మనకు జబ్బు ఉన్నప్పటి నుంచి పాజిటివ్ చివరి వరకు వస్తుందండి, డే 12 వరకు. డే 12 తర్వాత ఓరల్ తగ్గిపోద్ది. అందుకే 14 రోజులు క్వారంటైన్ మనల్ని కంపల్సరీగా చేయమంటున్నారు. చూశారు కదండి, స్టూల్ మన మలమూత్రాల నుంచి 7వ రోజున పాజిటివ్ వస్తుంది. మరి కడుపులో యాసిడ్లో చనిపోతే మలమూత్రాల్లో పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది, మన విసర్జనలో పాజిటివ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కూడా మొదట్లో డాక్టర్స్ చెప్పిందే కదా, డాక్టర్ చెప్పకపోతే రాదు కదా. ఊపిరితిత్తులోకి వెళ్లకుండా నేరుగా వెళ్తే మీకు అక్కడ జీర్ణశయ కోశంలో యాసిడ్స్తో కలిసి చచ్చిపోతుంది, ప్రమాదం లేదు అని చెప్పారు మొదట. మీరు ఇంకో విషయం కూడా అంటూ ఉంటారు, ఇవాళ చెప్పింది ఇవాళ వరకే సత్యం, రేపు మళ్ళీ ఏమొస్తుందో తెలీదు అని. అది వర్తిస్తుంది సార్. నిరంతరం సైన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది సార్. శాస్త్రవేత్తలు రోజు పనిచేస్తారు. నెట్ చూస్తే కొంత వేల ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో మొన్న చెప్పింది కరెక్ట్, కాకపోతే ఈ రోజుకి ఈ నెల రోజుల్లోనే చాలా ఆర్టికల్స్, అందరూ ప్రపంచం మీద కోవిడ్ మీద చాలామంది సైంటిస్టులు పనిచేస్తున్నారు. సో రోజు రోజుకి కొత్త డేటా వస్తుంది. సో ముందు మనం ఏంటంటే సార్ ఇంక్యుబేషన్ పీరియడ్ సార్, అంటే మనం జబ్బుకి ఎక్స్పోజ్ అయిన నుంచి మనకి సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయి, నార్మల్గా 4 to 6 days ఉంటుందండి. ప్రోడ్రోమల్ పీరియడ్ నార్మల్గా ఫీవర్, దగ్గు, ఈ సోర్ థ్రోట్, ఈ డయేరియా, వామిటింగ్ వీళ్ళు రావటం, తర్వాత నిమోనియా రావటం, తర్వాత మల్టీ ఆర్గన్ ఫెయిల్ అవటం, ఇది మనకి ఉన్న సంక్లిష్టమైన స్టేజ్. సో డే 7 కల్లా మనకి సివియారిటీ పెరుగుతుంది. ఆర్ డే 4, డే 5 తర్వాత కూడా మనకి బాగా ఆయాసము, విరోచనాలు అవటము ఇలా కనపడుతుంది.
కంపల్సరీగా కోవిడ్ టెస్టింగ్కి ముందుకు రావాలండి. భయపడటం వల్ల మనకి నష్టం ఎక్కువ జరుగుతుంది తప్ప లాభం జరగదు. సో ఊపిరితిత్తుల్లో ఏమవుతుందంటే అండి, ఆల్విలై అని ఉంటాయండి, అంటే చిన్న చిన్న రంధ్రాలు ఊపిరితిత్తుల్లో. ఈ లంగ్స్ ఓపెన్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. దీంట్లో టైప్ 1, టైప్ 2 ఆల్విలై ఉంటాయి. ఈ టైప్ 2 ఆల్విలైలో ఉండే నిమోసైట్స్ ఈ సర్ఫాక్టెంట్ అనేది సెక్రీట్ చేసి ఆల్విలైని లంగ్స్ ఎక్స్పాండ్ అయ్యేటట్టు చేస్తాయి. ఇది దాన్ని అటాక్ చేస్తుంది. సో అటాక్ చేయటం వల్ల లంగ్ మనకి నెమ్మదిగా కొలాప్స్ అవుద్ది, ఇలా నీరులాగా పడుతుంది. తర్వాత ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువయ్యి, అంటే ఇమ్యూన్ సిస్టమ్ వల్ల మ్యాక్రోఫేజెస్ చేరి అవి అక్కడ ఫార్మ్ అయ్యి సైటోకైన్స్ రిలీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వల్ల నీరులాగా ఫామ్ అవుద్ది. తర్వాత నీరు ఎక్కువ అవుద్ది. తర్వాత మనకి ప్రోటీన్ అంతా డిపాజిట్ అయ్యి న్యూట్రోఫిల్స్ అంతా ఫామ్ అయ్యి మొత్తానికి పుడుకుపోద్ది. సో అలా లంగ్ కొలాప్స్ అయిపోద్ది. సో దీన్ని ARDS స్టేజ్ వరకు వెళ్తాం. దాన్ని బెర్లిన్స్ క్రైటీరియాతో కూడా నిర్వచిస్తాం. సో ఇలా లంగ్లోకి మనకి వైరస్ ఎంటర్ డ్యామేజ్ జరుగుద్దండి. ఎక్స్రే తీస్తే ఫస్ట్ ఇనీషియల్గా కింద ఇలాగా హేజీగా కనపడతాయి ఇనీషియల్ స్టేజ్లో. ఇది గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అంటామండి. ఓకే, ఈ యారోస్ పెట్టినవి CT స్కాన్ తీసినప్పుడు ఊపిరితిత్తుల్లో ఇది ఉంటుంది. ఈ నీరు పట్టినవి అలా కనపడుతూ ఉంటాయి మనకి. సో ఈ ఏస్ రిసెప్టార్ని అంటుకొని మనకి లోపలికి వస్తాయి. దీంట్లో మనకి మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే లింఫోపీనియా అండి. అంటే లింఫోసైట్స్ నార్మల్గా ఏంటంటే అండి, ఇమ్యూన్ సిస్టమ్ మనకి ఏదన్నా సరే జబ్బు వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అటాక్ అయినప్పుడు లింఫోసైట్స్ పెరుగుతాయి, కణాలు పెరుగుతాయి, తెల్ల కణాలు ఎక్కువ ఉత్పత్తి అయ్యి దాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని ట్రై చేస్తాయి. కానీ కరోనాలో ఏమవుతుందంటే లింఫోసైట్స్ తగ్గిపోతుంది. సో దీంతో ప్రమాదం ఏంటంటే బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మనం ప్రొటెక్ట్ చేద్దామని ఫైట్ చేస్తున్నా కూడా శక్తి సరిపోవట్లా. మన ఇంట్లో ఒక దొంగ వచ్చాడు, ఒకడు కొట్టడానికి వచ్చాం, 100 మంది దొంగలు వస్తే ఏం చేస్తాం? చేతులు ఎత్తేస్తాం. అలాగే ఈ తెల్ల కణాలన్నీ తగ్గిపోతున్నాయి. ఈ తెల్ల కణాలు తగ్గిపోవడంతో ఇంకో ఛాలెంజింగ్ విషయం ఏంటంటే వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గి వాళ్ళకున్న వైరల్ ఇన్ఫెక్షన్తో పాటు ఇంకా బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కూడా గురవుతున్నారు. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ డిస్రెగ్యులేట్ అవుతుంది. తర్వాత ఇది సైటోకైన్ స్టార్మ్ అంటామండి. అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల చాలా ఇన్ఫ్లమేషన్ జరిగి రక్తాలు గడ్డగట్టడం, కిడ్నీ డ్యామేజ్ అవటం, బ్లడ్ సప్లై తక్కువ ఉండి లంగ్స్ మెయిన్ ఎఫెక్టెడ్ అండి. తర్వాత హార్ట్ ఎఫెక్టెడ్ అండి, గుండెపోటు వీటి వల్ల. తర్వాత మల్టీ ఆర్గాన్ సిస్టమ్ డ్యామేజ్, మెదడులో రక్తం గడ్డగట్టడం, కిడ్నీల్లో కూడా చిన్న రక్తనాళాలు గడ్డగట్టడం. సో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఏంటంటే చిన్న రక్తనాళాలు గడ్డగట్టడం, పెద్ద రక్తనాళాల్లో కూడా రక్తం గడ్డగట్టడం అన్నది రీసెంట్ ల్యాన్సెట్ ఆర్టికల్లో ఇది వచ్చిందండి. ఇదిగోండి, ఈ ఇన్ఫ్లమేషన్ అంతా ఎక్కువ అవటం వల్ల ఈ ఫైబ్రినోజెన్, ఫ్యాక్టర్ 8, థ్రాంబిన్, ఈ డీ డైమర్స్ ఎక్కువ అవటం వల్ల లంగ్స్లో ఈ ఎంబాలిజం, పల్మరీ ఎంబాలిజం అంటే ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డగడుతుంది. సో రక్తం గడ్డగట్టడం వల్ల ఇబ్బంది ఏంటి? నార్మల్గా పేషెంట్స్ వెంటిలేటర్ ఎక్కుతారు బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్లతో. వాళ్ళకి వెంటిలేటర్ కొంతవరకు సపోర్ట్ చేసి బాగా బయటికి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. బట్ ఈ రక్తం గడ్డగట్టిన పేషెంట్కి నువ్వు వెంటిలేటర్ పెట్టినా ఆక్సిజన్ వెళ్ళకపోతే ఎలా వెంటిలేటర్ పనిచేస్తుంది? సో ఆ స్టేజ్కి వెళ్తే ప్రమాదం. సో మనకి జరిగే ప్రమాదం ముగ్గురులో, కానీ ముగ్గురిని కాపాడే ఛాన్సులు తక్కువ. అందుకని జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పుకున్న వాటిల్లో వాటితో పాటు వీళ్ళకి కోర్సు మొదలుపెట్టినప్పుడు చికిత్సకి అంటే స్పెసిఫిక్ మెడిసిన్ ఎలాగా లేదంటున్నారు. అంటే బ్లడ్ థిన్నర్స్ వాడతారంటే బ్లడ్ థిన్నర్స్ వాడాలి. కాకపోతే మనకి నార్మల్ కేసెస్లో గైడ్ లైన్స్ ఉన్నాయి, సెప్సిస్ ప్రోటోకాల్స్లో గైడ్ లైన్స్ ఉన్నాయి. అంటే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు ఏ వైరస్ బ్యాక్టీరియా వల్ల కానీ ఇంత వాడాలని ఉంది. బట్ కరోనాలో ఈ రక్తం ఎక్కడైతే థిక్ అవుతుందో అది చాలా ఎక్కువ థిక్ అవుతుంది. సో దానికి ఎంత పెట్టాలి అన్నది ఇంకా స్టడీస్ రాలా. పెట్టాలి అన్నది ఉంది, మనం రెగ్యులర్గా పెట్టేది పెట్టాలా, అంతకన్నా ఎక్కువ పెట్టాలా, ఎన్ని మంది పేషెంట్ల మీద అనేది ఇంకా మనకి జబ్బు మొన్న మొదలైంది, మనం ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి, కొత్త విషయాలన్నీ రోజుకొకటి నేర్చుకుంటూ ఉంటుంది. సో మనకున్న ట్రీట్మెంట్ విధానాలు, ఇప్పుడు జబ్బు వచ్చింది, సీరియస్ అయ్యాడు పేషెంట్, ఏం ట్రీట్ చేస్తారు? అంతే కదా, పేషెంట్ ఇప్పుడు కామన్ మ్యాన్ ఏమడుగుతారు, డాక్టర్ గారు నాకు కరోనా వచ్చింది, మా అబ్బాయి చాలా సిగ్గా ఉన్నారు, మీరు ఏం చేయగలరు? సో మనం ఏం చేయగలం అంటే ఇది కన్వల్సెంట్ ప్లాస్మా అంటామండి. ఇది కేరళలో కూడా ట్రై చేశారు. ఏంటంటే సిక్ అయిన పేషెంట్ నుంచి మనం తెల్ల రక్త కణాలు సెపరేట్ చేసి దాంట్లో నుంచి ప్లాస్మా తీసేసి యాంటీబాడీస్ని విడిదేస్తామండి. ఈ యాంటీబాడీస్ని మనం కరోనా వచ్చిన పేషెంట్స్ నుంచి తీసి మామూలుగా కరోనా ఎఫెక్ట్ అయ్యి సిగ్గా ఉన్న పేషెంట్లకు ఎక్కిస్తాం. దీన్ని ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటాం. సో కొంత ఇమ్యూనిటీ అతనికి ప్రొవైడ్ చేయడం వల్ల తను కోలుకుంటాడా అని. ఈ కన్వల్సెంట్ థెరపీ మీద కొన్ని ఆర్టికల్స్ ఆల్రెడీ ప్రూవ్ అయినాయండి.
కేరళలో కొంతమంది పేషెంట్స్కి ఇచ్చారు, మెడ్రాస్లో డాక్టర్ గారికి ఇది ఇచ్చారు, దానివల్ల రికవర్ కూడా అయ్యారన్న వార్తలో దాని సమాచారం మన దగ్గర ఉందండి. కాకపోతే మనకి ప్రాబ్లం ఏంటంటే ఈ కన్వల్సెంట్ థెరపీలో ఆ కరోనా పేషెంట్ ఎవరైతే మనకి డొనేట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళు హెచ్ఐవి కానీ హెపటైటిస్ కానీ ఇంకో వైరస్ ఇన్ఫెక్షన్ ఈ విండో పీరియడ్లో ఉన్నారా లేదా అన్నది తెలియదు. సో ఎలిసా టెస్టింగ్ చేసిన కొంతవరకే చెప్పగలం కానీ పూర్తిగా చెప్పడం అవ్వదు. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్, ఎంత ఇవ్వాలి, 200 ml ఇవ్వాలా, 400 ml ఇవ్వాలా, 600 ml ఇవ్వాలా, దానికి ఇంకా పరిశోధనా పత్రాలు రాలా. మూడవ విషయం, 2వ రోజు ఇవ్వాలా, 4వ రోజు ఇవ్వాలా, లేకపోతే పేషెంట్ సిక్ అయినప్పుడు ఇవ్వాలా, వెంటిలేటర్లో ఉన్నప్పుడు ఇవ్వాలా, దీనికి పరిశోధనా పత్రాలు ఇంకా తయారు కావాలి పూర్తిగా. సో 200 ml వరకు ఇస్తున్నారండి నార్మల్గా. ఒక ముసలాయన 74,000 పేషెంట్లో 2,400 వరకు ఇచ్చారు కన్వల్సెంట్ ప్లాస్మా అన్నది. సో రీపర్పసింగ్ ఆఫ్ డ్రగ్స్ అంటామండి. రీపర్పసింగ్ ఆఫ్ డ్రగ్స్ అంటే ఏంటంటే అండి, మనం కరోనా కోసం మందులు ఏం కనిపెట్టలేదు, మనం సార్స్ కోవి కోసం, మెర్స్ కోవి కోసం, లేకపోతే ఎబోలా కోసం కనిపెట్టాం. ఈ ఎబోలా కోసం వీటి కోసం కనిపెట్టిన మందులు మనకి వీటికి పనిచేస్తాయేమో అని వాడటం మొదలుపెట్టాం. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వైరస్లకు ఉండే మందులు తక్కువ మందులు, ఒక 4-5 మందులు ఉంటాయి. ఆ 4-5 మందులు దీనికి వాడితే ఏదన్నా ఉపయోగం ఉంటుందా అని పరిశోధనలు మొదలెట్టాయి. వీటిల్లో ముఖ్యమైన పరిశోధన సాలిడారిటీ ట్రయల్ అంటామండి. సో ప్రజెంట్ మనకి ట్రంప్ గారు హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇండియా ఇచ్చింది నాకు కావాలి అన్నారండి. సో ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మొదట ఏమనుకున్నారంటే ఈ కొమ్ము ప్రోటీన్ ఈ ఏస్ బైండింగ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల లోపలికి వైరస్ రానివ్వదు, సో కొంత ప్రొటెక్షన్ ఇస్తుంది, మరీ సివియర్ కేసెస్ కాకపోయినా బాగానే ఉంటుందని కొన్ని పరిశోధనలు జరిగినాయండి. ల్యాబ్లో కూడా నిరూపమైందండి. బట్ మనిషి విషయం వచ్చేసరికి రాకుండా వరకు కొంతవరకు ఉపయోగపడుతుంది, ప్రొఫిలాక్టిక్ అంటామండి. బట్ వచ్చిన తర్వాత దీని ఉపయోగం పెద్ద కనపట్టలేదు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో దీని మీద ఒక ఆధారిత పత్రం వచ్చిందండి. తర్వాత మరీ ముఖ్యంగా ఈ రెమిడెసివిర్, ఫావిపిరవిర్, ఈ రెమిడెసివిర్, ఫావిపిరవిర్ ఆర్డీఆర్పీ ఇన్హిబిటర్స్ అండి. అది ఈ రెమిడెసివిర్ అనేది ఎబోలా కోసం కనిపెట్టిన మంది, ఈ ఫావిపిరవిర్ అనేది ఇన్ఫ్లుయెన్జా కోసం కనిపెట్టింది. ఈ రెండు కూడా ప్రస్తుతం పరిశోధనలో కొంతవరకు పర్లేదు అన్నారు. ఈ లొపినోవిర్, రిటనోవిర్ కూడా ఎయిడ్స్ డ్రగ్ మందులు కొంతవరకు పనిచేస్తాయి అంటున్నారు. బట్ లార్జర్ అంటే ఒక స్టడీ సాలిడారిటీ ట్రయల్ వచ్చేంతవరకు ఈ రిజల్ట్స్ మనం చెప్పడానికి పూర్తిగా సరిపోము. కాకపోతే కేస్ టు కేస్ బేసిస్ మీద మనం ప్రయోగం చేయాల్సిన అవసరం ఉంటుంది సివియర్ కేసెస్లో. సో కరోనాలో పిల్లలకి ఏంటి అని, సో నార్మల్గా పిల్లలకు కూడా ఏ మందులండి. తర్వాత ఇందాక అన్నిటిలోకి ఇప్పుడు టాక్లిజిమాబ్ అని వచ్చిందండి, IL-6 బ్లాకర్. ఇది లేటెస్ట్ డ్రగ్, ఇది మెడ్రాస్లో డాక్టర్ గారికి ఇచ్చారు, రికవర్ అయ్యారు. సో ఈ డ్రగ్ కొంత సైటోకైన్ స్టార్మ్ అన్నది ఈ ఇమ్యూన్ రియాక్షన్ వచ్చినప్పుడు పనిచేస్తుందని పరిశోధన పత్రాలు వస్తున్నాయండి. సో పిల్లల్లో కూడా ఏ డ్రగ్స్ అండి. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కరోనా ఎఫెక్ట్ ఏంటి? ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్స్కి యూజువల్గా ఫీవరు, కాఫ్ వీటితో ప్రజెంట్ అవ్వట్లేదు, డైరెక్ట్గా నిమ్ముతో వస్తున్నారు ఎక్కువ మంది, మెయిన్ నోట్ చేసుకోవాల్సిందే. ఓకే, సో ఈ రెగ్యులర్ ప్యాటర్న్ ఫాలో కావట్లా ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి 440 మంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటే దాంట్లో మనకు 9 నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళు 21% మంది ఉన్నారు. అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అంటాం దీనివల్ల. సో దాంట్లో పుట్టే పిల్లల్లో 9 మందికి చిన్నపిల్లలకి కొంచెం ఊపిరి సమస్యలు, ఊపిరాడే సమస్యలు, ఫేటల్ డిస్ట్రెస్ అంటాం, అవి ఉన్నాయండి. 8% మంది బేబీస్కి ఈ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఉంది. సో మదర్ నుంచి చైల్డ్కి వస్తుందా ఊంబులో అంటే IgM టెస్ట్ చేస్తే పాజిటివ్లు వచ్చినాయండి. సో మదర్ నుంచి చైల్డ్కి వచ్చే అవకాశాలు ప్లెసెంటా ద్వారా కానీ ఉమ్మునీరు ద్వారా కానీ అవకాశము ఉంది అని పరిశోధన పత్రాలు మొదట్లో లేదు, హెచ్ఐవికి ఉన్నట్టుగా దీనికి లేదు అన్నారండి, ఇప్పుడు ఉంది. కాకపోతే మదర్ మిల్క్లో మాత్రం ట్రాన్స్మిషన్ ఉన్నట్టు ఆర్టికల్స్ ఏం లేవండి ప్రస్తుతానికి. సో ఇన్ఫ్లుయెన్జా వైరస్ వచ్చిన పేషెంట్ ఇప్పుడు మదర్ ఉన్నారు, లేకపోతే కోల్డ్ వచ్చిన మదర్ ఉన్నారు ఎవరన్నా అనుకుంటే మొహానికి గుడ్డ కట్టుకొని బ్రెస్ట్ మిల్క్ని డబ్బాలోకి ఎక్స్ప్రెస్ చేసి ఆ డబ్బాలో నుంచి పాలు పట్టొచ్చండి బేబీకి. మదర్ మిల్క్ ఇవ్వకుండా ఉండాల్సిన అవసరం లేదండి. సో వాళ్ళు జాగ్రత్తగా హ్యాండ్స్ వాష్ చేసుకొని బేబీని
కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు తుమ్ము దగ్గు ఇలాంటివి చేయకూడదండి. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వ్యాక్సిన్ తయారీ అలాగా. సో మనం ఏం చేస్తామంటే అండి, ఈ జెనెటిక్ జీన్స్ని ఎంఆర్ఎన్ఏలు కానీ డిఎన్ఏలు కానీ ఒక ప్లాస్మిడ్ ద్వారా వెక్టర్ ద్వారా బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి యాంటీబాడీస్ తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. నేను చెప్పినంత తేలిగ్గా వ్యాక్సిన్స్ అయితే ఈ పాటికి చాలా వచ్చేయాలండి. సో ఈ వ్యాక్సిన్స్ ఏంటి, మెయిన్ లైవ్ అటెన్యుయేటెడ్ అంటే ఏంటి, లైవ్గా ఉన్న వైరస్ని శక్తిని తగ్గించి చనిపోయేటట్టు చేసి వాడటం. దీనివల్ల మనకి లాంగర్ ఇమ్యూనిటీ వస్తుంది. కాకపోతే ఇలా తయారు చేయాలంటే ఈ పద్ధతిలో వ్యాక్సిన్ టైం చాలా ఎక్కువ పడుతుంది. సో ఈ సినారియోలో అది అవ్వదు. యాంటీబాడీ బేస్డ్ వ్యాక్సిన్స్, దీంతో ప్రాబ్లం ఏంటంటే అండి, ఆ స్ట్రెయిన్ మారిపోయినప్పుడల్లా మనం వ్యాక్సిన్ పరిశోధనలో మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో స్ట్రెయిన్ ఎప్పుడు మారుద్ది అన్నది మనం చెప్పలేము. సో నెక్స్ట్ స్మాల్ సబ్ యూనిట్ వెక్టర్ బేస్డ్ న్యూక్లిక్ బేస్డ్ టెస్ట్, ఈ మూడు ఇప్పుడు వరల్డ్లో ఉన్న కంపెనీస్ అన్నీ వీటి మీద బేస్ చేసుకొని ఎంఆర్ఎన్ఏ మీద డిఎన్ఏ మీద ఈ వెక్టర్ బేస్డ్ మీద బేస్ చేసుకొని వ్యాక్సిన్లు తయారు చేయాలని మొదలుపెట్టినాయండి. సో నార్మల్గా వ్యాక్సిన్ తయారీలో క్లినికల్ ట్రయల్స్, ప్రీ క్లినికల్ అంటే ఏంటంటే అండి, మనకి జంతువుల మీద చేస్తాం. ఫేజ్ 1 అంటే 20 నుంచి 80, 100 నుంచి 300, తర్వాత 1000 నుంచి 300. కన్ఫర్మ్ చేసిన తర్వాత 1000 కన్నా ఎక్కువైతే ఫేజ్ 4. సో యూజువల్గా ఫేజ్ 3 ట్రయల్స్ మనకి ప్రూవ్ అయితే ఇప్పుడు మార్కెట్లోకి వీళ్ళు లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారండి. సో మోడర్నా ఇంక్ ఎంఆర్ఎన్ఏ 1273 ఫేజ్ 1 ట్రయల్లో ఉందండి. తర్వాత చడాక్స్ వ్యాక్సిన్, ఇంగ్లాండ్ వారు అందరికన్నా ముందున్నారండి. వాళ్ళు ఫేజ్ 1 ట్రయల్స్ కోతుల మీద చేసింది సక్సెస్ వచ్చింది, మందుల మీద కూడా మొదలుపెట్టారు. అదే కంపెనీ వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ పూనాతో కొలాబరేషన్ ఉంది. సో వ్యాక్సిన్ తయారీకి మనం బల్క్ తయారీకి కావాలి అంటే ఇండియా ఒక హబ్గా, ఇట్ ఈస్ ద వ్యాక్సిన్ హబ్ ఆఫ్ ద వరల్డ్ అండి. సో ఇప్పుడు యూజువల్గా ఈ లాక్డౌన్ వల్ల ఏం జరిగింది, ఎందుకు అన్నీ మూసేశారు, ఏంటి జబ్బు మళ్ళీ వస్తుందంటున్నారు కదా తిరిగితే, మరి ఏంటి ఎందుకు మా ఎకానమీ డిస్టర్బ్ చేశారు, మా జీవితాలు ఎందుకు రోడ్డు మీద పడేశారు అని జనాలు అడగొచ్చండి. కాదండి, వదిలేస్తే మనకు షార్ట్ టైంలో ఎక్కువ మంది ఎఫెక్ట్ అయితే వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ బెడ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ చిన్న చిన్న జ్వరాలకు కూడా మందులు ఇవ్వలేని పరిస్థితి వస్తుందండి. సో ఏ పాండమిక్నైనా ఫస్ట్ మనం లాక్డౌన్ చేయడం వల్ల కొంత కరువు ఫ్లాటన్ చేస్తాం. సో మనం డబ్లింగ్ టైం అంటే ఇండియా డబ్లింగ్ టైం మనం బాగా కంట్రోల్ చేసాం. టెస్టులు తక్కువ చేసామన్న మాట పక్కన పెడితే తర్వాత టెస్టులు ర్యాంప్ అప్ అయిన తర్వాత కూడా మనకి కొంచెం ముందుకెళ్ళాం, చైనాని దాటిపోయాం ఇప్పుడు. బట్ కొంతవరకు మనం మెరుగ్గానే సిచ్యువేషన్ హ్యాండిల్ చేసాం, జనాలు కూడా సహకరించారు. ఇప్పుడు ఇంకోటి ఇక్కడే డాక్టర్ గారు, అసలు చైనా చెప్తున్న ఫిగర్స్ అవి కూడా నిజం కాదు. అక్కడ దాదాపు 80 లక్షల సిమ్స్, ఈ సెల్ ఫోన్ సిమ్స్ పనిచేయట్లేదు, డెడ్ అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇది కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. పోయినా 40 లక్షల సెల్ ఫోన్ సిమ్స్ అంటే ఒకరికి 2-3 సిమ్స్ ఉన్నాయనుకున్నా 25 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు ఫోన్లు పనిచేయట్లేదు. సార్ ఇప్పుడు ఒక జనాల చేత ఎన్నుకుపోయబడిన దేశంలోనే గట్టిగా మాట్లాడలేం, ఒక కమ్యూనిస్ట్ దేశంలో ఏం గట్టిగా మాట్లాడతాం చెప్పండి. సో ఇప్పుడు జనాలందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే, వ్యాక్సిన్ మందు ప్రస్తుతానికి సరిగ్గా లేవంటున్నారు డాక్టర్ గారు, మరి మా పరిస్థితి ఏంటి అని. మీ పరిస్థితి ఏం లేదు. స్లోగా దేవుడు మనకు ఒకటి ఇచ్చాడు, హర్డ్ ఇమ్యూనిటీ అంటాం. హర్డ్ ఇమ్యూనిటీ అంటే పాపులేషన్లో మనకి 60% మందికి జబ్బు ఎఫెక్ట్ అయితే తెలియకుండా యాంటీబాడీ స్ప్రెడ్ అయ్యి మిగతా వాళ్ళందరం కూడా ప్రొటెక్ట్ అవుతాం మనం. సో మనం ఈ 60% ఒకేసారి ఇన్ఫెక్ట్ అవ్వకూడదు, నెమ్మదిగా ఇన్ఫెక్ట్ అవుతూ రావాలి. సో మనం సోషల్ డిస్టెన్సింగ్ అన్నీ చేసినా కూడా మనకు తెలియకుండానే కొంత వైరస్ మనకి సోకే ప్రమాదం ఉంటుంది. కాకపోతే అంత తీవ్రంగా సోకకుండా మనం చూసుకోవాలి. అండ్ ఒకేసారి ఇంత పాపులేషన్లో అన్ని మందికి జబ్బు వస్తే అన్ని హాస్పిటల్స్, అన్ని వెంటిలేటర్స్, అన్ని మంది డాక్టర్లు, అన్ని మంది నర్సింగ్ స్టాఫ్ భారతదేశానికి అయితే లేదండి, కరాఖండిగా చెప్పగలను. ఎందుకంటే హెల్త్ మీద 1.5% జీడిపి ఎంత తప్పు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు కొన్ని లక్షల ప్యాకేజీలు అనౌన్స్ చేశారండి. డాక్టర్లు అందరికీ డబ్బులు ఉండవండి, డబ్బులు లేని డాక్టర్లు కూడా ఉంటారండి. సో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ 70% ఆఫ్ భారతదేశం యొక్క హెల్త్ నీడ్స్ని కాపాడుతుంది. సో అట్లీస్ట్ డాక్టర్స్కి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పెంచితే హాస్పిటల్స్ని సవ్యంగా రన్ చేయగలుగుతారు, ఇంప్రూవ్ చేసుకుంటారు.
కొత్త లోన్లు ఇవ్వక్కర్లేదండి. బడా వ్యాపారస్తులాగా మేము లోన్లు ఎక్కొట్టమండి. ఉన్నదానికి కొంత చేయూత. అట్లీస్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అని పూలు చెల్లారు, కనీసం ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారండి? లేదండి. మరి ఇప్పుడు ఈ హెర్డ్ ఇమ్యూనిటీ గురించే వెళ్తే మనం ఈ హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే మరణాలని ఈ హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి 60% రావడానికి టైం పడుతుంది. ఈ టైం బట్టి లోపుగా ఎన్ని వందల వేలు లక్షల ప్రాణాలు పోవచ్చు. సార్ యూజువల్గా మనకి ఇండియాలో మార్టాలిటీ అండర్ రిపోర్ట్ అయిందా లేకపోతే అన్ని దేశాలలాగా ఉందో తెలియదు. యూజువల్గా 4 to 6% అప్పర్ సైడ్ అండి, 2% to 3% ఇండియన్ సినారియోలో ఉందండి. సో మనకి ఈ 2-3% వేసుకుంటే 100కి నేను చెప్పినట్టు ముగ్గురు అనుకుంటే, సో మన రాజమండ్రి జనాభాలో మనకి 10,000-15,000 మందికి మనం ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చండి. సో మనం డెఫినెట్గా సోషల్ డిస్టెన్స్, మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం చేస్తాం. ఇప్పుడు దీంట్లో మీకు ఇందాక చెప్పడం మర్చానండి, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్ మనం ఏదైతే టెస్టింగ్ చేస్తున్నామో 75% సెన్సిటివ్ అండి, 100% కాదు. ఇప్పుడు ఎయిడ్స్కి, హెపటైటిస్ కిట్లకి రీసెర్చ్ జరిగి 95% వరకు, అంటే 100కి 95% పాజిటివ్లు బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ 100 మంది కోవిడ్ ఉందని మనం సస్పెక్ట్ చేసి టెస్ట్ చేస్తే 75 మందికి పాజిటివ్ కరెక్ట్గా వస్తుంది. ఇంకో 25 మందిలో తెలియకుండా కోవిడ్ ఉండొచ్చు, తెలియని దొంగ ఉండొచ్చు, ఇంట్లో దొంగ ఉండొచ్చు. సో అందుకని మనం సోషల్ డిస్టెన్సింగ్ చెయ్యాలి, చేతులు కడుక్కోవాలి, మాస్కులు ధరించాలి. ఇదేదో లాక్డౌన్ తీస్తారు మన ఇంట్లో ఈరోజు లెట్స్ పార్టీ పండగ చేసుకుందాం అన్నట్టు కాదండి. రాబోయే 6 నెలలు చాలా జాగ్రత్తగా నడవగట్టుగా మనం ఉండాలండి. పబ్లిక్కి చాలా అవేర్నెస్ ఉందండి, కాకపోతే మనం దాన్ని మెయింటైన్ చేయగలగాలండి. అలాగే ఇమ్యూనిటీ గురించి కూడా డాక్టర్ గారు కొంచెం చెప్తే బాగుంటుంది మీరు. సార్ ఇప్పుడు ఇన్నేట్ ఇమ్యూనిటీ, హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటామండి మనిషిలో. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన బాడీ అటాక్ చేయగానే మన తెల్ల రక్త కణాలు వెళ్ళి ఎలాగైనా మనం ప్రొటెక్ట్ చేద్దామని చూస్తుంది. సో అది ఇమీడియట్గా అవర్స్లో జరుగుద్ది. ఈ కరోనాలో ఏమవుతుందంటే అలా చేసే కొద్దీ ఆ తెల్ల రక్త కణాలు తగ్గిపోతున్నాయి, అందుకే లింఫోపీనియా వచ్చి అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి. దీని ద్వారా వచ్చే టీ సెల్స్ ద్వారా ఈ హ్యూమరల్ ఇమ్యూనిటీ అంటామండి, బీ సెల్స్ రిలీజ్ అయ్యి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ యాంటీబాడీస్ మనకి కాపాడుతూ ఉంటాయి. సో అందుకే ఒకసారి కరోనా ఎఫెక్ట్ అయిన పేషెంట్కి యాంటీబాడీస్ ఉంటే సెకండ్ కరోనా ఎఫెక్ట్ అయితే రాపోవచ్చు అన్న నానుడు ఉంది, కాకపోతే అది దానికి కూడా గ్యారంటీ లేదు. డిఫరెంట్ స్ట్రెయిన్, మ్యూటేషన్ వస్తే మళ్ళీ రావచ్చు కూడా. సో ఒకసారి కరోనా వస్తే మళ్ళీ రాదు అని చెప్పడానికి పరిశోధనా పత్రాలు ఇంకా తయారు కాలేదు, దానికి టైం పడుతుంది. కానీ ఇప్పుడు రెండోసారి కూడా వస్తున్నాయని కేసుల రిపోర్ట్లు ఉన్నాయండి. ఇటలీలో కనబడుతుంది, అంటే కనబడుతున్నాయి, చైనాలో కనబడుతున్నాయండి, కానీ తక్కువ శాతంలో కనబడుతున్నాయండి, తక్కువ శాతంలో. సో ఇప్పుడు నేను సింపుల్ థింగ్ అండి, అందరూ సబ్బుతో చేతులు కడుక్కోవాలి. సో సబ్బుతో చేతులు ఎలా కడుక్కోవాలి, ఎంతసేపు కడుక్కోవాలి? సో సబ్బుతో చేతులు కనీసం 20 సెకండ్లు కడుక్కోవాలండి. ఎందుకనంటే ఏ వైరస్కైనా బ్యాక్టీరియాకైనా లిపిడ్ లేయర్ ఉంటుంది. నురుగుచ్చేటట్టు కడిగితే ఆ నురుగులో ఆ లిపిడ్ అంతా పోయి శుభ్రంగా మన చేతిలోని వైరస్ మటుమాయం అయ్యేటట్టు ఉంటుంది. లేకపోతే శానిటైజర్తో పద్దాకా తుడుచుకోవాలి. ఈ చేతులు కడిగే టెక్నిక్ అండి, ఈ విధంగా చేతులు కడుక్కోవాల్సి వస్తుంది. సో మాస్కుల గురించి అండి, N95 మాస్క్ అంటే యూజువల్గా మెడికల్ హాస్పిటల్స్లో, ఐసీయూల్లో డాక్టర్లు వేసుకోవాల్సిన, సిస్టర్లు కానీ టెక్నీషియన్స్ కానీ వేసుకోవాల్సిన మాస్క్ అండి. సో ఈ N95 మాస్క్లో మాస్క్ కట్ చేస్తే మధ్యలో ఉండే లేయర్ని మెల్ట్ బ్లోన్ ఫిల్టర్ పేపర్ అంటారంటే. నార్మల్గా అది 1.75 మీటర్ స్క్వేర్ ఉంది, కానీ నాకు తెలిసిన వార్తలు బట్టి ఇండియాలో వచ్చే మెల్ట్ బ్లోన్ సైజు 1 మీటర్ స్క్వేరే ఉందన్న వార్తలు వెలువడుతున్నాయండి. సో గవర్నమెంట్ ఈ లాక్డౌన్లో చేయలేకపోయినా వీటి మీద స్టాండర్డ్ క్వాలిటీ కంట్రోల్ అన్నది తీసుకురావాలండి. తీసుకురాకపోతే మీకు పనిచేయడానికి డాక్టర్లు మిగలరు. సో రెండవది సర్జికల్ మాస్క్. మన వాళ్ళకి అలవాటే లేండి ఇలాంటివన్నీ కూడా. ఆఖరికి ఆ మధ్య మనం అనుకున్నాం వీళ్ళకి రక్షా కవచాలు ఇస్తూ ఉంటారు, తోటా రక్షక కవచాలు, వాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్, వాటిలో కూడా గుర్తుపడ్డారు మన వాళ్ళు అని చెప్పి మనం విన్నాం. చేత దీని పెద్ద విషయం కాదు. సో సర్జికల్ మాస్క్ నార్మల్గా అందరికీ ప్రొటెక్షన్ ఉంటుందండి, బట్ సర్జికల్ మాస్క్ ఎప్పుడైనా సరే 8 hours కన్నా ఎక్కువ వాడకూడదండి. తర్వాత గుడ్డ మాస్కులు అంత ప్రొటెక్షన్ కాదండి, కాకపోతే మందంగా ఉన్న గుడ్డ మాస్క్ కొంచెం దూరంగా ఉంటే కొంతవరకు పర్లేదండి.
సో కరోనా వైరస్ నియంత్రించడానికి ఏం చేయాలి? చేతులు కడుక్కోవాలి, మొహం రుద్దుకోకూడదు, సబ్బుతో తోముకోవాలి, మాస్క్ వేసుకోవాలి, అరచేయి అడ్డుపెట్టి దగ్గాలి, మొహం మీద దగ్గకూడదు, సోషల్ గ్యాదరింగ్స్ తక్కువ పెట్టుకోవాలి, ఏదైనా వేడి చేసి తినాలి. ఎందుకు వేడి? అది చిన్నప్పటి నుంచి మనకి ఎప్పటి నుంచో వచ్చే అలవాటే. ఈ మధ్యన అందరూ కోల్డ్ మిల్క్, కోల్డ్ గుడ్డు తినడం అలవాటు చేసుకున్నారు ఫ్యాషన్గా. కాకపోతే హీట్ ఎందుకు చేయాలి అంటే కరోనా 92 degrees టెంపరేచర్ వరకు బతుకుద్దండి. సో 54 degrees నుంచి తగ్గటం మొదలవుతుంది దాని యొక్క కెపాసిటీ. బట్ 92 వరకు పనిచేస్తూనే ఉంటుంది. సో నువ్వు బాయిల్ చేసి హీట్ చేసుకోవాలి. రేపు పొద్దున రెస్టారెంట్లు ఓపెన్ చేశారు, హోటల్ ఓపెన్ చేశారని పార్సిల్ తెప్పించుకున్నారు అనుకోండి, మైక్రోవేవ్ ఉన్నాడు, మైక్రోవేవ్ లేనోడు స్టవ్ మీద అయినా నీళ్లు పోసి వేడి చేసుకుని తీసుకుంటే మంచిదండి. అండ్ జంతువులతో మరీ ప్రేమగా ఆడుకోవద్దండి ఈ టైంలో. సో ఇంకో ముఖ్యమైన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి, పిల్లల్ని రేపొద్దున అనివార్యంగా పంపించాలి, నిర్వధికంగా స్కూల్ పంపించాలి. ఆన్లైన్ క్లాసులు ఎంత చెప్పినా స్కూల్లో టీచర్ పాఠం చెప్పిన దాంతో సమానం కాదండి. సో ఈ పిల్లల్ని ఎలా పంపించాలి? వాళ్ళకి చెప్పాలి, అమ్మో కరోనా భూతం వస్తుంది, జాగ్రత్త నేను పట్టుకుంటుంది, చేతులు కడుక్కోవాలి, మీద పడకూడదు, ఎవరి మీద మాస్క్ వెళ్ళాలి, బుద్ధిగా స్కూల్కి వెళ్ళాలి. అది స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత ముందు రోజు చెప్తే అవదండి. ఇంట్లో పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు బయటపడకుండా పిల్లల సన్నద్ధం చేయాలి. దానికే ఏమంటారంటే వాళ్ళని లిజన్, ఎక్స్ప్లెయిన్, అర్థమయ్యేటట్టు చెప్పండి, డెమాన్స్ట్రేట్, వాళ్ళకి చేసి చూపించాలి, ఎంఫసైజ్ మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే పిల్లలు వాళ్ళకి తెలియదు, ఎందుకు అలా చెప్పాలి. సో ఈ కోవిడ్ పాండమిక్లో మీరు అందరూ ఏం చేయగలరు? భారతదేశానికి ఒక గొప్ప వరం ఏంటంటే అండి, యోగా అండ్ మెడిటేషన్. డబ్బులు తక్కువ ఖర్చు, ఒక చాట్ చేసుకోవచ్చు. సో జాగ్రత్తగా యోగా చేసుకోవడం, పుస్తకాలు చదవటం, మ్యూజిక్ వినటం. మరి ఆర్థిక స్థితిగతులు ఏమైపోతాయండి? పని చేయొద్దండి, పని చేయండి, కాకపోతే ఓవర్గా పని చేయొద్దు. మీ సామాన్లు 10 మందికి అమ్మండి, 20 మందిని అమ్మాలని కంగారులో మేమైనా అంతే. 100 మంది పేషెంట్లు చూడటం రైట్ కాదండి. 20 మంది పేషెంట్లకే రెస్ట్రిక్ట్ అవ్వాలి ఇలాంటి టైంలో. సో నాకు చిన్న మనం ఏంటంటే, మాకు హెలికాప్టర్లో పువ్వులు ఇవన్నీ వద్దు, కానీ N95 మాస్కులకి, గ్లౌజులకి, ఈ పర్సనల్ ప్రొటెక్టెడ్ ఎక్విప్మెంట్కి గవర్నమెంట్ క్వాలిటీ కంట్రోల్, కొంత రేటు సడలిక, ప్రైస్ కంట్రోల్, అట్లీస్ట్ వీటి మీద కూడా GST కడుతున్నామండి. ఇంకా మాకు ఈ సొసైటీ ఫ్రంట్ లైన్ అని ఏం చేస్తుందో తెలియదు, కానీ అన్నింటిలోనే బ్యాక్ లైన్లోనే ఉన్నామండి. ఈరోజు చెప్పిన మాటలు ఈరోజు వరకే అండి, రేపు మారద్దు ప్రపంచం, రేపు కొత్త పత్రాలు వస్తాయి. సో మన గ్యాస్ట్రోఎంటరాలజీ డాక్టర్ గారు లేకపోతే ఎవరు పట్ల నుంచి కిందకి రాదన్నారని అన్నారు కదా, అలా అనుకోవద్దండి. రేపు ఇంకోటేదో రావచ్చు. ఈరోజు సైన్స్ ఇది, ఈ రోజు వరకు ఉన్న డేటా ఇది. సో లాక్డౌన్ సడలిచ్చినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుందాం, అందరూ సుఖంగా ఉందాం. 55 ఏళ్ళు దాటిన పేషెంట్స్, షుగర్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్లు, స్ట్రోక్ పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. అండ్ నా కిడ్నీ పేషెంట్లు అందరికీ ఒక మనవండి, డయాలసిస్ సెంటర్లో గుమ్ముకూడద్దు. అవసరమైతే పేషెంట్కి ఒక అటెండర్స్ బయట ఉండండి, లోపలికి రావద్దు, మాస్కులు ధరించి రండి, చేతులు కాళ్ళు కడుక్కొని మీరు డయాలసిస్ సెంటర్లోకి రండి. ఇది మీ అందరి ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నానండి. డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. మనం ముందే చెప్పుకున్నట్టుగా ఈ లాక్డౌన్ పీరియడ్ ఓపెన్గా వదిలేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇన్ఫ్లుయెంజా ఎలా వచ్చింది, ఇంతకుముందు ప్లేగ్ వచ్చిన తర్వాత, ఇన్ఫ్లుయెంజా తర్వాత ఈ స్పానిష్ ఫ్లూ తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి, ఇవన్నీ డాక్టర్ గారు చక్కగా వివరించడంతో పాటు ఇంకో ముఖ్యమైన విషయం, రేపు ఎటు నువ్వు నీ దైనందిన కార్యకలాపాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి అన్నది కూడా చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. వీటితో పాటు ఇవన్నీ ఉండడం ఒకటి. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మోడర్న్ మెడిసిన్ ఈజ్ నాట్ ఏ డెఫినెట్ సైన్స్. ఇవాళ ఉన్న విషయం రేపు మళ్ళీ మార్పు రావచ్చు, రేపు మళ్ళీ ఇంకొక పరిశోధన రావచ్చు, దాని తర్వాత ఇంకొక పరిణామం రావచ్చు. అందుచేత ఇవాళ అనేది ఇవాళ వరకే స్వీకరించడం తప్ప నేను ఎలా చెప్పావు కదా ఇవాళ రేపు ఇలా అంటున్నావు ఏంటి అని అనకండి. ఇది ఇవాళ పరిశోధన, రేపు పరిశోధనలో మరి ఏదైనా రావచ్చు అని చెప్తున్నారు డాక్టర్ గారు చాలా చక్కగా. ఇప్పటివరకు నేను అనుకోవడం గోదావరి జిల్లాల్లోనే కానీ, కోస్తా జిల్లాల్లో కానీ, కోస్తా జిల్లాలో అనుకోవడానికి మన దేశం రాష్ట్రం అప్పుడు కోస్తా జిల్లాలు మైపోయింది కాబట్టి, ఇప్పటివరకు ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఒక డాక్టరు ఇంత చక్కటి దీని విషయం మీద అధ్యయనం చేసి చెప్పడం అనేది ఇదే ప్రథమని నేను అనుకుంటున్నాను.
ఇంత చక్కటి పరిశోధన దీని గురించి టైం వెచ్చించి డాక్టర్ గారు ఎన్ని రోజులు ఎన్ని నిద్రలు మానేసుకున్నారో నాకు తెలియదు, కానీ నేను అనుకోవడం 4-5 నిద్రలు మానేసే తప్ప ఈ పని అవ్వదు డాక్టర్ గారికి, ఎందుకంటే బిజీ డాక్టర్ గారు. డాక్టర్ గారికి మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి.